నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడివాడ వీరభద్రం గారి జన్మదిన వేడుకలు 16వ వార్డు ఇన్ఛార్జ్ ఉల్లింగ సతీష్ ఆధ్వర్యంలో గుడివాడ వీరభద్రం గారి ఇంటి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షుడు దొడ్డ దానియల్, పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్ ముఖ్య అతిథులుగా హాజరై గుడివాడ వీరభద్రం గారికి సాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ మొహినుద్దీన్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ లింగంపల్లి శ్రీనివాస్, చెరుకూరి వీరేందర్, సంతోష్, రమేష్, అఖిల్, రాజేష్, శ్రీనివాస్, వెంకట్ నారాయణ, గుడివాడ కుటుంబ సభ్యులు, 16వ వార్డు యూత్ వార్డు ప్రజలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రైట్ రైట్ కానీ కాదు కాదు ఫస్ట్ పొగొస్తుంది భయపడొద్దని చెప్పు. ఇది పట్టుకో కొద్ది చుట్టూ తిప్పు. అది పట్టుకో, చేతిలో పట్టుకో. శుభాకాంక్షలు. ఇటు క్లాప్స్. అంకుల్ చూడండి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా సోదరుడు గుడివాడ భద్రం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఆయన యొక్క జన్మదినాన్ని తెలుసుకొని ఈరోజు వచ్చి విషెస్ చెప్పి కేక్ కట్ చేయడం జరిగింది. మరి భద్రమన్న మరి అందరికీ తెలిసిన వాడు, ఇల్లందులో తెలియని వ్యక్తి అంటూ లేడు. మరి పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా నిజాయితీతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు అవకాశం ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఆయనకు మంచి అవకాశం రావాలని, కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పదవి రావాలని, దాంతోపాటు ఒక ప్రజాప్రతినిధి కూడా ఎన్నిక కావాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతోమంది చూసింది, పాత నాయకుల్ని కానీ కొత్త తరం నాయకులు కానీ, మరి అందరికి కూడా ఒక అనుభవం ఉన్న భద్రమన్న లాంటి వాడు ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీలో మేమందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తాను. వారు కాంగ్రెస్ పార్టీకి ఇంకా మరిన్ని సేవలు అందించాలని, ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పట్టణాధ్యక్షుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. 16వ వార్డులో నివాసం మా ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీకి సీనియర్ అయినటువంటి ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా
అందరికీ సూచనలు ఇస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుడివాడ వీరభద్రం గారు ఈ 64వ వర్ధంతి బర్త్డే చేసుకోవడం చాలా అభినందనీయము. ఆయన సేవలు చాలా మరువలేనివి. మా టౌన్ ప్రెసిడెంట్ గారు అన్నట్టుగా పాత తరాన్ని కొత్త తరాన్ని చూసుకుంటూ ఎంతో మందిని ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ సలహాలు ఇచ్చుకుంటూ నడిపించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఇటువంటి నాయకుడు ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. మరి మన జీవి భద్రమన్న పుట్టినరోజు మాకు ఎవరికి కూడా తెలియదు, ఎందుకంటే పార్టీ ఆఫీస్లో ఘనంగా చేసేవాళ్ళం. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా మన ఉల్లంగి సతీష్ ఇవాళ అన్న జన్మదిన కార్యక్రమం అన్న అని చెప్పగానే మేము తక్షణమే ఇల్లందు పట్టణ అధ్యక్షులు మరి వాళ్ళతో పాటు ఉన్నటువంటి బృందం అందం కూడా మన భద్రమన్న ఇంటి వద్దకి వచ్చి మరి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి వారు ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీకి చేసిండ్రు. పాత కాంగ్రెస్గా సీనియర్గా చాలా 2-3 సార్లు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి సేవలు అందించినటువంటి సంఘటన ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నాయకులకి తెలుసు. వారు ఆరోగ్య ఆశలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు డానియల్ గారికి మరియు జాఫర్ గారికి, ఉల్లంగి సతీష్, శ్రీనివాస్ గారు మరియు వెంకటనారాయణ గారు, మిగతా అందరు నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ప్రతి సంవత్సరం కూడా నిరాడంబరంగా నా జన్మదినాన్ని ఎవరికి చెప్పుకోనే పరిస్థితిలో చేసుకోలేదు. ఈరోజు ఎట్లా తెలిసిందో ఇప్పటి వరకు కూడా తెలుసుకొని మా నాయకులందరూ వచ్చి నన్ను అభినందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలుగా క్రియాశీలకమైన రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే మన పట్టణాధ్యక్షుడు డానియల్ గారు, జాఫర్ గారు, వెంకటనారాయణ వీళ్ళందరూ కూడా నాతోటి మంచి స్నేహ సంబంధాలతోటి పనిచేసినాం. అన్ని పార్టీలతోటి నా సత్సంబంధాలు ఉన్నాయి. పట్టణంలో అందరి నాయకులతోటి కూడా నేను స్నేహపూర్వకంగా మెలుగుతూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలో తీసుకురావడానికి ప్రయత్నం చేశాను తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏనాడు నేను ద్రోహం చేయలేదు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడానికి ఉన్నా. నేను చనిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కండవతోటే చనిపోయే విధంగా నా పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీన్ని మా నాయకులందరూ నన్ను ఉపయోగించుకొని నా సేవలను తీసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తాం. వెరీ గుడ్.